యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. దేవుని సేవకులు చాలా విలువైన వర్తమానం తీసుకొచ్చారు. జేసుదాస్ గారు మొట్టమొదటిగా మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. వారికి ప్రత్యేకంగా వందనాలు. దేవుని సేవకులు హెన్రీ గారు అంటే పాల్విజయం గారు కూడా ఈ త్రోవలో రావడం, వేదనాయకమయ్య గారు ఉన్నారంటే మేము అక్కడ ఉండడం చాలా సంతోషమని వారు అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. కనుక పాల్విజయం గారికి వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులందరికీ వందనాలు. ప్రత్యేకంగా దేవుని సేవకుల అభిషక్తులు వేదనాయకమయ్య గారు అపొస్తలులు ఈ కడవరి దినాల్లో ఘనమైన పని కొరకు తనను తాను ప్రత్యేకించుకున్న దైవజనులు. నేను ప్రారంభంలో కొన్ని విషయాలు అంటే అయ్యగారు వస్తే బాగుండు ఏంటో బాగుండను, కానీ వారు ప్రత్యేకించబడిన దైవజనుడిని స్పష్టంగా చూశాను ఆత్మలో. ప్రత్యేకించబడిన దేవుని సేవకులైన వారు మొదటి రోజు మన దగ్గర ఉండడం కనుక దైవజనులకు నేరుగా సమయాన్ని అప్పగిస్తున్నాను. దైవజనులు వేదనాయకమయ్య గారు వచ్చి అభిషక్తులు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. అవునండి.
ఘనమైన బలమైన దేవాతి దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. వేదికను అలంకరించిన దైవ ప్రతినిధులకు, దైవవాక్య విషయంలో ఆసక్తిని కనపరిచి ఆయన సన్నిధి యొక్క వాక్య ప్రత్యక్షతను అనుభవించటానికి వచ్చిన మీకు ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా దైవవాక్యాన్ని వినాలి. ప్రసంగం ప్రారంభం మొదలుకొని చివరి వరకు ఎవ్వరూ లేచి వెళ్ళొద్దు. వెళ్ళాలి అనే ఆలోచన వస్తే సమయం ఇస్తా, వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎక్కడ కానీ వాక్యాన్ని వినుచున్న సందర్భములో నువ్వు వెళ్ళడం అక్రమం. అంటే క్రమము లేని దానివి, క్రమము లేని వ్యక్తివి. చెట్టుకు నీరు తోడైతే అది బ్రతుకుతుంది, ఎదుగుతుంది, ఫలమిస్తుంది. దేవుని వాక్యము నీకు తోడైతే ఆయనలో నిన్ను బ్రతికిస్తుంది, ఎదగనిస్తుంది, ఫలింపనిస్తుంది. వాక్యానికి ఉండేటువంటి శక్తి అంత గొప్పది. దేవుడు కోరుకునేటువంటి ఆ ఆత్మీయత ఇంకా మన జీవితాల్లో లేదు. దేవుడు కోరుకున్నంత ఆత్మీయత మన వ్యక్తిగత జీవితానికి కావాలి అంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. కావున ఈ సమయమందు వాక్యం ప్రతి వ్యక్తిలో కూడా శక్తివంతంగా పనిచేసేది. అది ఎలా చేస్తుంది? పరిశుద్ధ గ్రంథం నెహెమ్యా 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా 8:8 చదువుకుందాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును, వారు దేవుని యొక్క గ్రంథాన్ని స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థాన్ని చెప్పిరి. చదువుమా. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు యొక్క మాటలు విని ఏడవటానికి మొదలు పెట్టారు. అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రియు నగు యెజ్రాయు జనులకు బోధించే లేవీయులు మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము చాలు. ఇశ్రాయేలుల యొక్క సమాజం కూర్చున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని దాన్ని చదివిన దానిలో ఉన్నటువంటి పరమార్థికమైన అర్థాన్ని అర్థవంతంగా ప్రజలకు ప్రకటించుచున్న సందర్భములో సమాజమంతా ఏడవటానికి ప్రారంభించారు. వారు ఏడుస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా ఏడవకండి, యెజ్రా ఏడవకండి, లేవీయులు ఏడవకండి, ఒకరి తరువాత ఒకరు సమాజమంతా ఏడుస్తూ భూమిని తడిపేస్తున్నారు. ఎవరైనా వారిని తిట్టారా? ఎవరైనా వారిని కొట్టారా? కారణమే లేకుండా ఎందుకు ఏడుస్తున్నారు?
అక్కడ జరిగినది ధర్మశాస్త్రాన్ని చదువుతూ స్పష్టమైనటువంటి రీతిగా వారికి చెబుతూ ఉన్నారు. ఇంతే కదా, ఏడవటానికి మరో కారణం అక్కడ ఏది లేదు. అయితే ఎందుకు ఏడుస్తున్నారు? ఓదార్పుతో కూడిన మాటలు నెహెమ్యా, ఎజ్రా, లేవీయులు ఒకరి తర్వాత ఒకరు చెప్పుచున్నప్పటికీ కూడా వారి కళ్ళలో నుండి కన్నీళ్లు చెంపల మీదుగా కారి నేలను తాకుతూ ఉన్నాయి. ఏం కారణం? ఏడవటానికి ఒకటే కారణం. ఏ దైవ వాక్యం వింటున్నారు, ఏ వాక్యం మనస్సు పెట్టి గ్రహిస్తున్నారు, ఆ వాక్యం వారిలో శక్తివంతంగా పనిచేసింది. ఎప్పుడు వాక్యము శక్తివంతంగా పనిచేసిందో ఆ వాక్యం వారి వారి వాస్తవమైన జీవితాన్ని తెలియపరిచింది. ఎలా? అర్థం అబద్ధము చెప్పదు. అర్థం అబద్ధం చెప్పదు. నీ నిజస్వరూపాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యము అర్థము లాంటిది. ఇశ్రాయేలు యొక్క సమాజములో వారి వారి బలహీనతలను దైవ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా తెలియపరిచిన తర్వాత మేము వినుచున్నటువంటి వాక్యానికి మా జీవితము సమమైన రీతిలో లేదు అని, వాక్యానికి భిన్నమైన జీవితం మాలో ఉంటున్నదని వారి లోపాలు ఎప్పుడైతే వాక్యము ఎత్తి చూపించగలిగాదో ఏడవటానికి మొదలుపెట్టారు. ఎంతమందిలో అంతరంగ పరివర్తన జరిగింది. ఎంతమంది తమ మనస్సు విరిచి నలిగి ఒక ఇష్టమైన దేవుని బలిగా కనిపించుకోగలిగారు. ఆనాటి కాలం ముందు ఇశ్రాయేలీయులు అంతగా ఏడ్చారు. ఈ రాత్రి ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించటానికి కూర్చున్న నీ వ్యక్తిగత జీవితంలో అర్థం ఎలా అబద్ధం చెప్పదు, వాక్యం కూడా అర్థము లాంటిదే. నీ యొక్క వ్యక్తిత్వం, నీ వాస్తవ జీవితం, అంతరంగములో దాగి ఉన్నటువంటి రహస్యం ఉన్నది ఉన్నట్టుగా నీ కంటికి కనిపించినట్టుగా తెలియపరిచేదే దైవవాక్యం. వాక్యం మనం ఏమై ఉన్నామో అది మనకు తెలియపరిచినప్పుడు వెంటనే మనం ఇశ్రాయేలుల సమాజం ఎలాగైతే వారు ఏడ్చారో, ఎలాగైతే వారు మార్పు చెందారో, ఎలాగైతే వారి లోపాలు వాక్యం ద్వారా తెలుసుకున్నారో అవన్నీ కూడా నీళ్లు కుమ్మరించినట్లుగా తమ హృదయాలు కుమ్మరించి దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డారు, క్షమాపణ కోరుకున్నారు. నీవే క్షమిస్తే క్షమింపబడిన పొరపాట్లిక చెయ్యము. ఎంత సమర్పణ, ఎంత అంకితమైన జీవితం! నేటి క్రైస్తవ సమాజంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితం దేవుని వాక్యోపదేశము పొందుచున్న సందర్భములలో నీలోని అటువంటి పరివర్తన కలగగలిగితే నీ అంతటి ధన్యుడు, నీ అంతటి ధన్యురాలు ఎవరూ ఉండరు, ఎవరు ఉండరు. అందుకే నేనేదో చెప్పానని, నీవేదో విన్నావని అంతటితో సర్దుకుంటే నాకు మరి నీకు ఏమీ ప్రయోజనం లేదు. దీనివలన మహిమ రాదు దేవునికి. బోధించే నేను బోధను బట్టి నేను బ్రతకాలి. బోధింపబడుతున్న నీవు బోధను బట్టి బ్రతకాలి. నా బోధ ఒకటిగా ఉండి నా బ్రతుకు ఇంకొక రీతిగా ఉంటే నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవ్వడూ ఉండడు. నీవు అంతే.
నీవు అంతే. అందుకే దైవ సన్నిధికి వచ్చిన తర్వాత, దేవా, ఏదైతే నీవు మాకు బోధిస్తున్నావో అదే మా బ్రతుకు, ఆ విధంగా మమ్మల్ని బ్రతకని. నీ అధికారంలోనికి వస్తున్నాం, నీ ప్రమేయం మా మీద ఉండని. మేముగా నీలో బ్రతకలేం, నీలో జీవించలేం. నీ సహకారం, నీ ప్రమేయం మా మీద ఉండగలిగితే తప్పనిసరిగా బోధ ఏదో అదే మా బ్రతుకు, ప్రసంగమేదో అదే మా ప్రవర్తన. దేవుడదే చెబుతున్నాడు. నా ప్రసంగం బాగుండి నా ప్రవర్తన బాగలేకపోతే ప్రయోజనం లేదు. నా బోధ బాగుండి నా బ్రతుకు బాగలేకపోతే ప్రయోజనం లేదు. నా బోధ సరిగా లేకపోయినా, నా ప్రసంగం సరిగా లేకపోయినా, నా ప్రవర్తన మాత్రం సరిగా ఉండాలి. నా బ్రతుకు సరిగా ఉండాలి. అదే దేవుడు మనం కోరుకునేది. దానికే మన జీవితం అంకితం చేసుకొని అందులోని జీవితం అభ్యాసం చేసుకుంటూ సాగిపోవాలి. ఈ రాత్రి దైవవాక్యాన్ని వింటున్నావు. ఈ వాక్యము నీలో శక్తివంతంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఇవ్వాలి. మనిషిగా ఇక్కడ ఉండి మనస్సు ఎక్కడో పెట్టుకోవద్దు. మనిషిగా ఇక్కడుండి మనస్సు ఎక్కడో పెట్టుకోవద్దు. చెప్పబడే వాక్యం మీద నీ మనస్సు ఉండని. అప్పుడే వాక్యం నీలో శక్తివంతంగా పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఆమోసు 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. అయినను చూడండి, గుర్రములు బండల మీద పరిగెత్తునా, అట్టి చోట ఎద్దులతో ఎవడైనా దున్నుతాడా? వాక్యం చెబుతుంది. బాగా గమనించాలి. బండల మీద గుర్రాలు పెట్టి అవి పరిగెత్తమని మందలిస్తే, లేక దేహం మీద ఒక గాయం వేస్తే, అదే ఒకవేళ పరిగెత్తితే హాని జరుగుతుంది, పడిపోతుంది, కాలు ఇరిగిపోతుంది, లేక ప్రాణమే పోవచ్చు. బండల మీద గుర్రాలను ఎవ్వడు కానీ పరిగెత్తనివ్వడు. ఒకవేళ ఆ విధంగా పరిగెత్తటానికి బండల మీద ఎవడైనా గుర్రాన్ని పెట్టి దాన్ని సిద్ధపరిచితే ఇంకెవడైనా అడుగుతాడు, ఎందుకయ్యా బండ దగ్గర ఈ గుర్రాలను పెట్టి ఉంచావు? అయ్యా, అవి పరిగెత్తటాని కోసం సిద్ధపరిచాను. అప్పుడు ఏమంటాడు తెలుసా? అస్సలకు నీకు బుద్ధి ఉందా? అరే, నీకు జ్ఞానం ఉందా? అసలు నీకు తెలివి ఉందా? బండల మీద గుర్రాలే పరిగెత్తగలిగితే పడిపోతాయి, హాని జరుగుతుంది, గాయాలు రేపబడచబడతాయి అని మనం చెప్పడం జరుగుతుంది. అట్టి స్థలములో ఎవడైనా ఎద్దులతో దాన్ని దున్నగలడా? అలా దున్నటానికి ఎద్దుల్ని పెట్టి నాగలి చేత పట్టుకుంటే వాడిని చూచినవాడు, అసలుకు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? బండల మీద ఎవడైనా నాగలి చేత పట్టుకుని ఎద్దులతో దున్ననివ్వగలుగుతాడా? పోనీ ఫలమొస్తుందా?
అది నిష్ఫలమే. నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అని మనమే అటువంటి పని చేసే వ్యక్తుల్ని మనం హెచ్చరిక చేస్తాం. ఇంతవరకు మీకు అర్థమయ్యాది. అయితే ఇటువంటి విషయములో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది. అయితే బైబిల్ చెబుతుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. వీటి విషయంలో మనిషికి బుద్ధి లేదు, వీటి విషయంలో మనిషికి జ్ఞానము లేదు, వీటి విషయంలో మనిషికి తెలివి లేదు. బండ మీద గుర్రాలు పెట్టి తరమగలిగితే హాని జరుగుతుందని చెబుతాం. అట్టి స్థలములో ఎద్దులు పెట్టుకొని దున్నగలిగితే ఫలము రాదు, నిష్ఫలమని చెప్పగలుగుతాం. పాపము చేసేటప్పుడు దాని వలన దాని వలన శాపం, దాని వలన మరణం ఉంది. ఆ విషయంలో బుద్ధి లేదు మనిషికి, ఆ విషయంలో బుద్ధి లేదు. క్రైస్తవ సమాజం ఎటెల్లుతున్నదో ఎవరికీ తెలియదు, అసలకు ఎవరికీ తెలియదు. ఈరోజు దైవ సన్నిధిలో కూర్చున్న మనం కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, అపాయం, హాని, ప్రమాదం లేక ఇబ్బంది, కష్టం అనునటువంటివి ఏవైనా తటస్థించగలిగితే చాలా చక్కగా హెచ్చరికిస్తాం, జాగ్రత్త. అయితే ఒక్కొక్కసారి జీవితంలో మనము చేసేటువంటి పొరపాట్లు, లోపాలను బట్టి, దీని వలన ఏదో నాకు ప్రమాదం ఉంది, ఈ పాపమును బట్టి, ఈ చెడును బట్టి అని దీని విషయంలో మనిషికి ఎందుకు లేదు బుద్ధి, జ్ఞానం. అందుకే ఇక్కడ బండల మీద గుర్రాలను పెట్టి ఎవడైనా పరిగెత్తనిస్తాడా? అట్టి స్థలములో ఎద్దులతో ఎవడైనా దున్నగలుగుతాడా? దున్నడు, పరిగెత్తనివ్వడు. అయితే మన జీవితంలో మనమెందుకు అనుకోకూడదు? దేవునికి ఇష్టం లేని జీవితము జీవిస్తే, ఆయనకి ఇష్టం లేనటువంటి పొరపాట్లు మనలో జరగగలిగితే దాని వలన మనకు ప్రమాదం ఉంది అని ఈ విషయములో మనకెందుకు లేదు బుద్ధి, జ్ఞానం? ఇది మనము గ్రహించవలసిన విషయం. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే హోషేయ 12వ అధ్యాయం 8లో మనము చూడగలిగితే ఇశ్రాయేలులను గురించి చెప్పబడిన ఒక్క మాట ఏమిటి అంటే, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, బహు ఆస్తి దొరికింది, నా కష్టార్జితములో దేనిని బట్టి కాని శిక్షకు తగిన పాపము. ఈ మాట మీరు వినాలి. శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరును కనుపరచలేరని, ఎవ్వరు కానీ కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచు ఉన్నాడు. ఎఫ్రాయిము, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు అనేకమైన పర్యాయ పదముల చేత పిలువబడినటువంటి వ్యక్తులే ఇశ్రాయేలీయులు. అనేక పర్యాయ పదములలో ఒకటయున్న పదం ఏమిటి అంటే ఎఫ్రాయిము అని కూడా ఇశ్రాయేలీయులు పిలువబడగలిగారు. ఎఫ్రాయిముని పిలువబడి ఇశ్రాయేలుల ప్రజలు అంటున్నారు, మాలో పాపానికి తగిన శిక్ష ఉంది అని ఎవడైనా మా గురించి అనుకొనుచుంటున్నాడా? వీరు చెప్పేటువంటి మాట ఇది. అసలు వీరికి బుద్ధి ఉందా? వీరికి జ్ఞానం ఉందా? శిక్షకు తగిన పాపం మాలో ఉంది, మా పాపానికి తగిన శిక్ష మాలో ఉంది. అది
అని వారికి తెలిసినప్పటికీ కూడా మాలో అటువంటి శిక్షకు తగిన పాపం ఉందని ఎవరికైనా తెలుసా? వీరికి తెలివి ఉందా? వీరికి బుద్ధి ఉందా? ఏదైనా ప్రకృతిలో ఒక ప్రమాదకరమైన విషయముగాన తెలిసి వస్తే దాని విషయములో జాగ్రత్తని చెప్పడం జరుగుతుంది, కానీ వారి లోపల శిక్షనిచ్చేటువంటి పాపము ఉంది, దాని విషయంలో వీరికి బుద్ధి లేకపోవడం ఎంత దిగజారుడు వారి జీవితం. ఈరోజు నేనైనా నీవైనా వినిచిన్న దైవ వాక్యానికి భిన్నమైనది ఏది మనలో ఉండినా దాని వలన మనకు ప్రమాదం అనేది పొంచి ఉంది అని తెలిసి కూడా ఇతరులకు అదేమీ తెలియదలే అని అనుకుంటూ మనము జీవిస్తే బుద్ధి లేని వారం మనం. నేను బుద్ధి లేని వాడే, నీవు జ్ఞానము లేని వ్యక్తివే. శిక్షకు తగిన పాపం వీరిలో పెట్టుకొని వీరంటున్నారు కదా, ఈ శిక్షకు తగిన పాపం మాలో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కూడా మాలో ఉందని అనుకుంటున్నారా? చూడండి, ఇశ్రాయేలీయులకు జీవితం ఎంత నటన, ఎంత వేషధారణ. కనిపించే వ్యక్తులకు భక్తిని అలా నటించి చూపిస్తున్నారు, అయితే శిక్షకు తగిన పాపాన్ని లోపల పెట్టుకున్నారు. ఉందని ఎవరికైనా తెలుసా? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. శిక్షకు తగిన పాపం ఏదైనా ఉంటే అది ఎవరికీ తెలియలేదులే అనుకొని అలాగ నీవు దాన్ని పెట్టుకుని నీవు జీవిస్తున్నావంటే తప్పనిసరిగా నీకు బుద్ధి జ్ఞానము లేదు. ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, బండ మీద గుర్రాలు ఉంటే అవి పరిగెత్తటానికి పెట్టి ఉన్నారని చెబితే అప్పుడు చెబుతామయ్యా, బండల మీద గుర్రాలు పెట్టి పరిగెత్తగలిగితే పడిపోయి గాయం కలుగుతుందండి. అట్టి స్థలములో ఎద్దులు పెట్టుకొని దున్నగలిగితే నిష్ఫలమండి. ఎవడైనా పని చేస్తాడని ఇటువంటి విషయాల్లో హెచ్చరికలు ఇస్తారు, బుద్ధి చెబుతారు. ఇటువంటి లోక విషయాల్లో జ్ఞానం ఉంది, అయితే వారి జీవితంలో ఉన్నటువంటి పాపం వారికి తెచ్చిపెట్టేటువంటి అపాయాన్ని గురించి ఆ విషయంలో బుద్ధి జ్ఞానము లేదు మనిషికి. ఇది సత్యం. మనిషి యొక్క జీవితములో సమాజానికి, సంఘానికి, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా మనుషుడు ఎన్ని నడిపిస్తున్నాడు. అది తనకు తెలిసినా, దానివల్ల ప్రమాదము జరుగుతుందని ఎరిగినా దాని విషయంలో బుద్ధి జ్ఞానాలు పోగొట్టుకున్నాడు. లోక సంబంధమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఆలోచించు, మరి జీవితం ఆ విధంగా ఏదైనా నడుస్తూ ఉందా? అది నీ ఇంటికి, నీ ఒంటికి ఎప్పటికీ మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. అందుకే మెలకువ కలిగిన వాక్యం దేవుడు నీకు అందించేటప్పుడు సరిచేసుకోవడం ఎంతైనా మన జీవితానికి మంచిది. ఒక చిన్న బాబు ఇక్కడ నిలబడి చివరికి వచ్చాడు అనుకో, మీరైనా ఆ బిడ్డ తల్లి ఎవరు, ఆ బిడ్డ తండ్రి ఎవరు? చివరికి వచ్చాడు, పడిపోతాడే. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, చివరికి వచ్చాడు, పడిపోతాడే. చక్కని హెచ్చరిక. అదే పరిస్థితుల్లో నాలో లోపం ఉంది, నాలో తప్పితం ఉంది, అది రహస్యంగా జరుగుతూ ఉంది, దానివల్ల ప్రమాదం ఉంది. దాని విషయంలో ఎందుకు లేదు బుద్ధి మనకు? దాని విషయంలో మనకి ఎందుకు లేదు తెలివి? ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు మన వరకు వచ్చిన తర్వాత ఏమైంది? అది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితం అనేది నీ ఇష్టాన్ని బట్టి నడిచేది కాదు, నీ సౌద్యం మీద ఆధారపడి బ్రతికేది కాదు. ఏదో లోకములో ఉన్న వ్యక్తుల్ని చూస్తూ అలా వారిని బట్టి నడుచుకుంటూ వెళ్ళేది కాదు. బ్రతికినంతకాలం
నీవు ఎటువంటి జీవితము జీవించాలో నీకు నేర్పించేదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం నీ భవిష్యత్తుకు ఆధారంగా పెట్టుకొని సాగిపోవటానికి నువ్వు ప్రయత్నించు. ఎఫ్రాయిము వారి జీవితములో పాపానికి తగిన శిక్ష వారిలో ఉంటున్నది ఎవరికైనా తెలుసా? చూడండి, అదే హోషేయ 7వ అధ్యాయం 9-10లో వారు ఎంత బుద్ధి లేని వ్యక్తులు తెలుసా? హోషేయ 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అన్యులు నీ బలాన్ని మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేకపోయాది. ఎఫ్రాయిము అని పిలువబడుచున్నటువంటి ఇశ్రాయేలీయులు అన్యులతో సహవాసం చేశారు. దేవుడు వారితో చెప్పాడు, ఐగుప్తు యొక్క దాస్యములో 430 సంవత్సరాలు ఉండగలిగారు. ఆ దాస్యములో నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత, వారికి ఒక స్వతంత్రతను దేవుడు వారికి ఇచ్చిన తర్వాత, దేవుడు తానెవరో వారికి పరిచయం చేసుకున్నాడు. నేను పరిశుద్ధుడు, మీరును ఆ విధంగానే బ్రతకండి అని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు జనములలో కలుపబడి లెక్కకొచ్చువారు కాదు, మీరు ఒంటి జనాంగం అని ప్రభువు సంఖ్యాకాండములో చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్ములను ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి ప్రజలతో కూడా కలిపి లెక్క పెట్టేవాడును కాదు నేను. మీరు ఒంటి జనాంగం, మీ జీవితమే ప్రత్యేకించబడిన జీవితం. ఎక్కడ కానీ మీలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కలుపుకోకండి, వారితోనూ కలవకండి. మీరు ప్రతిష్ఠించబడిన జనాంగం. దేవుడు ప్రారంభములోనే ఎఫ్రాయిము అని పిలువబడుచున్న ఇశ్రాయేలులకు దేవుడు చెప్పగలిగాడు. విన్నారు దేవుని మాట, మనసు పెట్టి గ్రహించగలిగారు. ఆ మీదట వారి జీవితాలు చూడండి, అన్యులతో కలిసిపోయారు. అన్యులు వీరితో కూడా కలిసిపోయారు. ఎప్పుడైతే కలిసిపోగలిగారో, ఎఫ్రాయిము వారు అన్యులతో కలిసిన కారణాన్ని బట్టి అన్యులు వారి బలమునంతా ఏం చేశారు? మింగివేశారు. అది వారికి తెలియకపోయెను. తెలివి ఉందా? వారికి వివేకం ఉందా? వారికి జ్ఞానం ఉందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం అర్థం చేసుకోవాలి. సొలొమోను దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అప్పటికే కామాంధుడైపోయాడు. ఫరో కుమార్తెని వివాహం ఆడాడు. వివాహం ఆడి ఆమెకు ప్రత్యేకమైన ఒక నగరాన్ని కట్టించేశాడు. ఆమెకు కట్టించినటువంటి నగరములో ఫరో కుమార్తెను సొలొమోను పెట్టలేదు. దావీదు యొక్క పట్టణములో తన నగరమందు ఆమెను పెట్టాడు. తప్పు చేశాడు సొలొమోను. దావీదు యొక్క పట్టణములో, తాను నివసించే నగరములో ఫరో కుమార్తెను సొలొమోను పెట్టకూడదు. తప్పు చేసేశాడు. జ్ఞానం కలిగిన వాడు కదా, తెలివితేటలు కలిగిన వాడు కదా. అంత జ్ఞానాన్ని కలిగిన వాడు దావీదు యొక్క పట్టణములో ఆమెను అక్కడ పెట్టడం దైవ దృష్టికే నేరం. అది ఆమె కట్టించినటువంటి గృహములో ఉండిపోవాలి. అయితే సొలొమోనుకు జ్ఞానోదయం వచ్చేసింది. జ్ఞానోదయం వచ్చి ఏమంటున్నాడు తెలుసా?
దావీదు యొక్క పట్టణములో తన తండ్రి అయిన దావీదు ఏ మందసాన్ని ఎక్కడైతే పెట్టాడో, ప్రతిష్ఠించబడిన ఉపకరణములు ఎక్కడైతే పెట్టగలిగాడో, ప్రతిష్ఠింపబడిన ఉపకరణముల మధ్య మందసము దగ్గర ఒక అన్య స్త్రీ అయినటువంటి ఆమెను తెచ్చక్కడ పెట్టగలిగాడు. ప్రతిష్ఠించబడిన ఉపకరణముల దగ్గర, మందసము దగ్గర ఒక అన్యురాల్ని అక్కడ పెట్టడం వాక్యానికి విరుద్ధమైనది. వాక్యానికి విరుద్ధమైనది. వెనువెంటనే తడువు చేయకుండా ఆమెను స్థలము నుంచి తరలించి ఆమె కట్టిన నగరమునకు సొలొమోను పంపేశాడు. జ్ఞానం కలిగిన వాడే. ఇంత జ్ఞానము కలిగిన ఈ సొలొమోను సంవత్సరములు గడిచే కొలది రాజకుమార్తెలు 700 మందిని భార్యలుగా చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నుల్ని చేసుకున్నాడు. అది తప్పని తనకు తెలుసు. ఏమైంది తన జ్ఞానం? భార్య అన్యురాలని, మందసము దగ్గర ఉండకూడదని ఆ విషయంలో తరలించేశాడే. రాజకుమార్తెలు వివాహం ఆడి 1000 మందిని పెట్టుకున్నాడే. జ్ఞానం లేదా? కామాంధుడైపోడైన బైబిల్ చెబుతుంది. జ్ఞానము లేదా? అన్యులను వివాహం ఆడిన తర్వాత అన్య స్త్రీలు 50 మంది కూడా సొలొమోను యొక్క హృదయమును తిప్పివేసిరి. అన్య దేవతల వైపు బలిపీఠాలు కట్టడం. నా భార్య అక్కడ ఉండకూడదని దీన్ని బట్టి జ్ఞానం ఉందే. అయితే అన్య స్త్రీలను వివాహం ఆడి కామాంధుడైపోయి అతని హృదయాన్ని తిప్పివేసి అన్య దేవతలకు బలిపీఠము కట్టడములో ఇందులో ఏమైంది సొలొమోనుకు జ్ఞానం? బండల మీద ఎవడైనా గుర్రాలను పరిగెనెత్తినిస్తాడా? ఎద్దుల చేత అట్టి స్థలములో ఎవడైనా దుననివ్వగలుగుతాడా? అలాంటిదే నీ కంటికి కనిపిస్తే నీకు బుద్ధుందా? నీకు జ్ఞానముందా? బండల మీద గుర్రాలను పెట్టి పరిగెత్తగలిగినట్లయితే దానికి హాని. ఎద్దులు పట్టుకుని బండను దున్నగలిగితే ఫలం వస్తుందా? రాదే. బుద్ధుందా అని మనమే చెబుతాం. అయితే సొలొమోనుకు జ్ఞానముంది, బుద్ధుంది. అందుకే భార్యను తరలించి ఇంకోసల్లో పెట్టాడు. నువ్వు మందసం దగ్గర ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తి అన్ని స్త్రీలను సంపాదించుకున్నాడు. కామాంధుడైపోయాడు. అందరూ తిప్పేశారు. ఏమైంది అతని బుద్ధి? ఏమైంది జ్ఞానం? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. కొన్ని లోక విషయాలలో మెలకువలు జాగ్రత్తలు ఉండి హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూ ఉంటాం. అయితే మన వరకు వచ్చిన తర్వాత కొన్ని పొరపాట్లముల్లో జరిగేటప్పుడు మన గురించినటువంటి విషయంలో మన బుద్ధి అక్కడ పనిచేయదు, మన జ్ఞానం అక్కడ పనిచేయదు. ఇదే క్రైస్తవ సమాజం చేసే తప్పు. అందుకే బండల మీద గుర్రములతో ఎవడైనా పరిగెత్తనిస్తాడా? ఎద్దులతో బండల దగ్గర ఎవడైనా దున్ననిస్తాడా? చేయలేడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికైనా, నీ మనసాక్షికైనా, దైవవాక్యానికైనా ఎక్కడైనా ఒక భిన్నమైన కార్యాలు జరుగుతూ ఉంటే అక్కడ నీ బుద్ధి పనికొచ్చేటట్టుగా ఉండాలి. నీ జ్ఞానాన్ని అక్కడ నువ్వు ఖర్చు చేయి. జీవితం సరి చేసుకోవడం జరుగుతుంది. ఇశ్రాయేలుల యొక్క ప్రజల పరిస్థితి, అన్యులు తమ బలాన్ని మింగివేశారు. అంటే వారు బలహీనులైపోయారు. ఎలా అన్యులు బలమును మింగివేశారు అంటే వారితో వీరు చేసిన సహవాసాన్ని బట్టి అన్య సంబంధమైన సంప్రదాయాలు, అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, అన్య సంబంధమైనటువంటి కార్యములన్నీ కూడా దేవునికి, ధర్మశాస్త్రానికి, భక్తికి, ఆత్మీయతకు అన్నీ భిన్నమైనటువంటివే. ఎప్పుడైతే ఇవన్నీ వారి మధ్యన పనిచేశాయో, అన్య సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే ఆ ప్రజలలో ప్రభుత్వం చేయగలిగాయో, ఆత్మీయతలో బలహీనులైపోయారు.
బలమంతా పోయింది. మీకు సులువైన రీతిగా అర్థం కావాలి అంటే శాంసన్ దెలీలా దగ్గర ఏమైంది? బలము పోయాది, బలహీనుడైపోయాడు. నీవు పాపాన్ని పరిత్యజించి పరిశుద్ధంగా జీవించేటప్పుడు నువ్వు ఆత్మీయత కలిగిన బలవంతుడవు, బలవంతురాలవు. ఏదైనా నీలోనికి ఇహానికి సంబంధించిన ఒక్క బలహీనత నీలో ప్రవేశిస్తే ఆ పాపం, ఆ చెడు, ఆ లోపం నీలో ఉన్న ఆత్మీయ బలమునంతా బలహీనము చేసి చేతగాని దానిగా, చేతగాని వానిగా నిన్ను పెట్టడం జరుగుతుంది. ఇది మనం మరిచిపోకూడదు. ఎఫ్రాయిం వారి యొక్క తలలో నెరసిన వెంట్రుకలు ఉన్నవని వారికి తెలిసినప్పటికీ కూడా అది వారికి తెలియకపోయేనే అని బైబిల్ చెబుతూ ఉంది. వారి వెంట్రుకలు నెరసినవి వారికి తెలుసు, అయినా తెలియకపోయేనే బైబిల్ చెబుతూ ఉంది. అంటే దాని అర్థం పరిశుద్ధ గ్రంథం ప్రతిదీ మనం ఆత్మ సంబంధంగానే అర్థం చేసుకోవాలి. నెరసిన వెంట్రుకలు తెల్లనివి, తెలుపు పరిశుద్ధతకు సూచన. ఇజ్రాయేలుల యొక్క ప్రజలలో పరిశుద్ధత అనేది ఉన్నప్పటికీ కూడా వారి జీవితములో పరిశుద్ధత అనేదే లేనట్టుగా వారు ప్రవర్తించి పరిశుద్ధతకు భిన్నమైన అపవిత్రమైన కార్యములతో స్నేహం చేసేశారు. ఎక్కడ పోయింది వీరికి ఆ బుద్ధి? ఎక్కడ పోయింది వీరికి జ్ఞానం? బండల మీద గుర్రాలు పరిగెడుతూ ఉంటే పడిపోతాయి, హాని జరుగుతుందని ఇటువంటి హెచ్చరికలు ఇస్తారే. అట్టి స్థలములో ఎద్దులను పట్టుకుని దున్నగలిగితే బుద్ధి ఉందని హెచ్చరిక చేస్తామే. అయితే ఇశ్రాయేలుల యొక్క ప్రజల జీవితాలలో వారిలో నెరసిన వెంట్రుకలు, వారిలో పరిశుద్ధత ఉన్నదన్న సంగతి తెలిసినప్పటికీ కూడా తెలియలేకుండా పరిశుద్ధతకు భిన్నమైన అపవిత్రమైన కార్యాలు చేస్తుందంటే ఎక్కడ పోయింది వారి బుద్ధి? ఎక్కడ పోయింది వారి జ్ఞానం? లోక విషయాల బుద్ధి జ్ఞానాలు ఉపయోగిస్తున్నారు, ఆత్మ విషయానికి వస్తే మరచిపోతూ ఉన్నారు. ఇదే నేటి క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి. ఇదే న్యాయమా, ధర్మమా? ఈ విధమైన బ్రతుకు బ్రతకడం నీకిష్టం కావచ్చు, దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు. అందుకే ఏ దేవుని వాక్యము ద్వారా నువ్వు హెచ్చరిక పొందుతున్నావు, ఆ వాక్యానికి సరిపోయే జీవితమే కావాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. ప్రతి వ్యక్తికి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. నీవు చూసే చూపు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పనులు, నువ్వు వేసే అడుగు, నీ హృదయ తలంపులు, నీ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవం పరిశుద్ధతలో అభ్యాసం చేసుకుంటూ సాగిపోవాలి. నువ్వేదైనా చెబితే పరిశుద్ధతల గురించి సాటి వ్యక్తికి చెప్పు. నువ్వేదైనా చెబితే పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధతలో చచ్చిపో, అటువంటి రోషంగా బ్రతుకు అని నువ్వు చెప్పు. ఇవే సమాజానికి చెప్పాలి. నీ దృష్టిలో ఎవడైనా తప్పు చేస్తే, జ్ఞానము తెలివి బుద్ధి కలిగిన వ్యక్తివైతే తప్పు చేస్తున్నావు, మార్పు చెందు. ఇది సమాజంలో ఉన్న క్రైస్తవుడు ఒక్కొక్క వ్యక్తికి మెలకువ కలిగించే విషయాలు చెబుతూ రావాలి. దీనికే మనం పరిమితి కావాలి. బైబిల్ చెబుతుంది. అందుకే ఇక్కడ ఈ ఎఫ్రాయిము వారి యొక్క పరిస్థితి, బలము అన్యులతో సహవాసం చేసిన కారణాన్ని పోయాదని తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నారు. మాలో పవిత్రత ఉండినా అది తమలో లేనట్టుగానే వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి తప్పితం అది. అందుకే చూడు, అదే హోషియా ఈ కీర్తన 78వ అధ్యాయం, కీర్తన 78 57లో చూస్తే అది కూడా ఎఫ్రాయిముల గురించి చెప్పిన మాటే. అది కూడా
తమ పితరుల వలె తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి తాము వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. చూడండి, ఎఫ్రాయిం వారి గురించి చెప్పబడే మాట ఇది. ఇశ్రాయేలు ప్రజలారా, మీరెవరో కాదు, జౌకిచ్చు విల్లు అనగా ఎక్కు పెడితే సరిగా వంగనటువంటి విల్లు. జౌకిచ్చు విల్లు అంటే బాణము విల్లు రెండు జత చేసి అలా పెట్టి మనము లాగితే ఆ నిలువైనటువంటి కట్టి తాడుతో లాగినప్పుడు అది వంగాలి, అది వంగాలి, వంగదు. ఎఫ్రాయిం వారి పరిస్థితి ఎలా ఉందంటే జౌకిచ్చు విల్లు. గురిపెట్టి దేన్నైనా కొట్టాలని దాన్ని పైకెత్తితే అది వంగదు. అలా తాడుకు పెట్టి లాగితే అది వంగనప్పుడు దాన్ని ఏమంటాము అంటే జౌకిచ్చు విల్లు, వంగనటువంటిది. ఎంత గర్వం కదా ఎఫ్రాయిం వారికి. దేవుని దగ్గర, ధర్మశాస్త్రము దగ్గర వారి జీవితాలు జౌకిచ్చు విల్లులాగా ఉన్నాయి. ఎక్కు పెడితే వంగని రీతిగా, అంటే వారు దేవుని దగ్గర వంగిపోవాలి. అంటే ధర్మశాస్త్రానికి విధేయత, ధర్మశాస్త్రానికి లోబడిపోవడం, దేవునికి లోబడిపోవడం. అప్పుడే వారు ఎక్కు పెడితే వంగే విల్లుగా ఉంటారు. ఎక్కు పెడితే వారు వంగలేనటువంటి రీతిగా ఉన్నారు అంటే వారి జీవితాల్లో దేవునికి, ధర్మశాస్త్రానికి వారెక్కడ వంగలేదు, లోబడలేదు, విధేయత చూపించలేదు. అందుకే బైబిల్ చెబుతుంది వారి విషయంలో. ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల విషయాల్లో, లౌకిక విషయాలలో తమ నాయకుడైనటువంటి మోషేతో కానీ, పగటి కాలమందు రాత్రి కాలమందు అగ్నిస్తంభములో మేఘస్తంభములు దిగివచ్చి ఆయన ముందుండి నడిచి వారిని నడిపించేటప్పుడు అరణ్య ప్రయాణములో వారి అవసరతలన్నీ కూడా వారు చెప్పుకుంటూ ఎన్నో విషయాల్లో జ్ఞానము, బుద్ధిని వారు ప్రకటించగలిగారు. అయితే జౌకిచ్చు విల్లు వీరు, ఎక్కు పెడితే వంగనటువంటి వ్యక్తులు వీరు, లోబడని వ్యక్తులు వీరు. దీనిలో వీరికి బుద్ధి లేదా? దీనిలో వీరికి జ్ఞానము లేదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా అంతే. నేను వాక్యం చెబుతున్నా, మీరు వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యాన్ని నేను లోబడుతున్నానా? మీరు లోబడుతున్నారా? వీటి విషయంలో నాకు బుద్ధి జ్ఞానం లేకపోతే ఇతర లోక విషయాల్లో కూడా మన బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్త, మెలకు కలిగుండు, బాధ్యత కలిగినట్లుగా కొన్ని మంచి మెలకువలు ఇస్తూ ఉంటాం. మన వరకు రాగలిగితే ఏమైంది? బండల మీద గుర్రములను ఎవడైనా పరిగెత్తనివ్వగలుగుతాడా? అట్టి స్థలములో ఎద్దులతో ఎవడైనా దున్నగలుగుతాడా? అది చూస్తే నువ్వే మంచిది కాదని చెబుతావు. పాపం వల్ల వచ్చే జీతం మరణమని. ఈ విషయంలో ఎందుకు లేదు బుద్ధి జ్ఞానం? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా నడుస్తూ ఉందో ఒక్కసారిగా నీవు ఆలోచించు. ఆ రోజున ఎఫ్రాయిము వారు అని చెప్పబడుచున్న ఇశ్రాయేలుల జీవితంలో వారి బుద్ధి జ్ఞానాలు ఇతరమైన వాటి విషయాలు ఉపయోగించి వారి వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు వారి పొరపాట్ల విషయంలో వారికి జ్ఞానోదయం రాలేదు వారికి. అందుకే దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? చూడండి, అదే కీర్తన భాగం 108వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడండి. కీర్తన 108:9 మీరు చూడండి.
మోయాబు, నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెం. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును, నా చెప్పును విసరివేయుదును. ఫిలిప్తీను బట్టి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రిఫ్కాకు పుట్టినవాడే ఏశావు యాకోబు. ఏశావు ఏ జనాంగానికి మూలపురుషుడు తెలుసా? ఎదోము వారికి ఏశావు మూలపురుషుడు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పబడుచున్నది? ఎదోము మీదికి నా చెప్పును విసరివేతును, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెం అని మనకి ఇక్కడ చెప్పబడుతున్నది. అసలుకు ఎదోము మీదికి నా చెప్పును విసరివేతును అంటే అంత భయంకరమైనటువంటి ఘాటైనటువంటి మాట ఎందుకు ఎదోము వారు అనిపించుకోవలసిన పరిస్థితి ఉంది? వారికి బుద్ధి లేదు, వారికి జ్ఞానం అనేది అసలే లేదు. ఎందుకు లేదు తెలుసా? బైబిలే చెబుతూ ఉంది. అదే ఉపధ్య 1వ అధ్యాయం 7వ వచన భాగములో చూస్తే వారికెందుకు బుద్ధి జ్ఞానం అనేది లేదో చాలా వివరంగా చెబుతుంది. అక్కడ నీతో సంధి చేసిన వారు, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీ సరిహద్దు వరకు పంపేస్తారు. నీతో సమాధానముగా ఉన్నవారు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము చేయుదురు, నీకు బలత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని, వారు నీ అన్నమును తిని నీ కొరకు ఉరియొడ్డుదురు, నీ కొరకు ఉరివొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఎదోము వారికి వివేచన లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం అనేదే లేదు. ఎందుకు అంటే శత్రువులు తమ దగ్గరే పెట్టుకున్నారు. శత్రువుల్ని తమ దగ్గరే పెట్టుకున్నారు. వారెవరో కాదు, వారు మోయాబు వారు, అమోనీయులు, తూరు వారు, సీదోను వారు. వీరందరినీ కూడా ఈ యొక్క ఎదోము వారు సంధి చేసుకొని వారితో కూడా సమాధానంగా ఉండి వారిని వీరు పోషించి చాలా నమ్మేశారు వీరిని. అయితే చిట్ట చివరికి తమతో ఉన్నటువంటి వీరందరూ శత్రువులు అన్న విషయమే తెలుసుకోలేకపోయారు. కాబట్టే వారు వివేచన లేని వారు, బుద్ధి లేని వారని బైబిల్ చెబుతూ ఉంది. వారి దగ్గరే ఉన్నారు మోయాబీయులు, వారి దగ్గరే ఉన్నారు అమోనీయులు, వారి దగ్గరనే ఉన్నారు తూరు వారు, వారి దగ్గరనే ఉన్నారు సిదోను వారు. వీరంతా శత్రువులే. అయితే సంధి చేసుకున్నారు సమాధానముతో. వీరే వారిని అన్నం పెట్టి పోషిస్తూ ఉంటున్నారు. చిట్ట చివరికి వారి నుండి వీరికి ప్రమాదం అనేది పొంచి ఉన్నది అన్న విషయం, ఆ వివేచన బుద్ధి జ్ఞానం వారికి లేదని బైబిలే చెప్పేస్తూ ఉంది. ఈరోజు దైవవాక్యాన్ని వినిచున్నా మన ఒక్కొక్కరి దగ్గర మనకొక శత్రువు ఉన్నాడు. మన దగ్గర శత్రువు ఉన్నప్పటికీ కూడా వారిలాగా మనకు బుద్ధి జ్ఞానము లేదు, వారిలాగా వివేచన లేదు. నిత్యము మనతో ఉండే శత్రువేది? ఏది? శరీరం. ఈ శరీరమే శత్రువు. దీనికి ఎన్నో ఆశలు, దీనికి ఎన్నో కోరికలు. ఇది ఎప్పుడు కానీ ఆత్మీయతకు భిన్నముగా బ్రతకటానికి ప్రయత్నిస్తుంది. అపవాది కంటే, లోకాని కంటే శక్తివంతమైన శత్రువు ఇదే. ఇది ఎప్పుడు నీతోనే ఉంటుంది. నీ జీవితంలో నీవే దీన్ని గెలవగలిగితే, నీకున్న జ్ఞానము తెలివి బట్టి నువ్వు గెలవగలిగితే నీ జీవితమే ఈ భూమి మీద జయ జీవితం. జయించిన నీవు, జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా పరలోకములో తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉంటున్నాడో, నీవే దీన్ని జయించిన వ్యక్తివైతే జయించబడిన నీవు జయించిన యేసుక్రీస్తుతో కూడా ఆ తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈరోజు నీ జీవితంలో నీ దగ్గర ఉన్న నీ శత్రువు అయినటువంటి దీని విషయంలో నీకు మంచి జ్ఞానము తెలివి బుద్ధి నీకు ఉండాలి. నిన్ను తొందర పెట్టి ఆత్మీయతకు భిన్నమైన కార్యాల్లో
శరీర కార్యాల్లో నిన్ను పడగొట్టడం జరుగుతుంది. అందుకే ఎదోము వారి దగ్గర శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారికి బుద్ధి లేదు. ఎదోము వారికి ఉంటున్నాం, మళ్ళీ మనం మోసపరుచుకుంటున్నాం. ఇది జీవితంలో మర్చిపోవద్దు. సరే, దావీదు మహారాజును దేవుడు ప్రేరేపింపచేశాడు. దావీదు సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఎదోము మీద దండెత్తాడు, మోయాబు మీద దండెత్తాడు. మోయాబీయులను ఎదోము వారిని గెలిచి వారందరిని కూడా చెరగా దావీదు తన రాజ్యానికి తీసుకుని వచ్చేశాడు. ఇప్పుడు ఎదోము వారికి దావీదు పెట్టిన పని, మోయాబు వారికి దావీదు పెట్టిన పని బైబిల్ చెబుతుంది. ఎదోము మీదికి నా చెప్పును విసిరివేతును అంటే దావీదు ద్వారా చెరపట్టబడి వచ్చిన ఎదోము వారికి దావీదు తొడుగుకునేటువంటి చెప్పులు శుభ్రం చేయటానికి ఆ పనికి వారు నియమితులయ్యారు. మోయాబు వారు కాళ్ళు కడుగుకును పళ్ళెం దావీదు యొక్క కాళ్ళ మీద నీళ్లు పోసి శుభ్రపరచబడటానికి మోయాబు వారిని పెట్టుకోగలిగాడు. అందుకే మోయాబు కాళ్ళు కడుగుకును పళ్ళెం, ఎదోము మీద నా చెప్పుని విసిరివేతును అంటే దావీదు ధరించే చెప్పులను శుభ్రం చేసుకోవటానికి చివరికి వారి స్థితి ఎక్కడికి రాగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు లోక విషయాలలో వాటిని ఉపయోగిస్తున్నారు. ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు ఆ బుద్ధి జ్ఞానాలు వెళ్ళిపోయాయి వీరికి. అందుకే బండల మీద గుర్రములను పరిగెత్తనివ్వగలుగుతామా? అట్టి స్థలమందు ఎద్దులతో దున్నగలుగుతామా? అలాంటిదే నీ దృష్టికి వస్తే నీకున్న జ్ఞానము తెలివిని ఉపయోగించి బుద్ధి ఉందా? పడిపోతాయి గుర్రాలు. ఆడ దున్నడం జరిగితే ఫలము రాదు, నిష్ఫలమే. వీటి విషయంలో ఉందే, ఆత్మీయ విషయంలో ఎక్కడ పోయాది మన బుద్ధి జ్ఞానాలు? ఆలోచించు. జీవితంలో ఎప్పుడు కానీ నీ విషయంలో నీవే బాధ్యత కలిగి, నేను చదివే వాక్యం, నేను బోధించే వాక్యం, నేను బోధింపబడే వాక్యం, దానికి నా జీవితం సమానమైన రీతిలో ఉందా లేదా? మనలో మనం స్వపరీక్ష చేసుకుని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే నీకు జ్ఞానం ఉంది ఆత్మీయ విషయంలో, నీకు తెలివి ఉంది ఆత్మీయమైన విషయంలో. అలా లేదని లోక విషయాల్లోనే ఇది ఉపయోగించి ఆత్మ విషయాల్లోనూ ఉపయోగించలేదు అంటే నీ జీవితం బండల మీద గుర్రాలను పరిగెత్తించినట్లు, అట్టి స్థలములో ఎద్దుల చేత దున్నించినట్లు అంతవరకు వస్తుంది మన పరిస్థితి, మన స్థితి. ఎప్పుడూ రాకూడదు. బైబిల్లో నీవు చూడు, ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆ రాజుకు అసలు బుద్ధి ఉందా? అసలుకి ఆ రాజుకు జ్ఞానం ఉందా? అదే మీరు పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 17వ వచనములో మనము చూడగలిగితే, యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. ఈ మాట మీరు వినాలి. ఇక్కడ ఉజ్జియా కనిపిస్తూ ఉన్నాడు. ఉజ్జియా రాజు, అతనికి జ్ఞానము లేదు, అస్సలుకి అతనికి తెలివి లేదు. పరిశుద్ధ స్థలములో ధూపార్తిని చేతపట్టుకుని ధూపాన్ని వేయటానికి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. యాజకుడైనటువంటి అజర్యా, ధైర్యము కలిగినటువంటి యాజకులైనటువంటి 80 మంది వ్యక్తులు ఉజ్జియాను చూచి,
నువ్వు చేస్తున్నది తప్పు. ధూపం వేయటానికి అహరోను సంతానం ఉంటున్నది, నీవు దీనికి తగిన వ్యక్తివి కాదు. ఇతడు తాను ఒక యాజకుడైపోవాలి అని ఎటువంటి దుర్బుద్ధి పుట్టింది ఆ వ్యక్తికి? యాజకులు చెబుతున్నారు, వారు ధైర్యవంతులు. ఉజ్జియా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతని స్థితిని చూడకుండా వారందరూ చెప్పడం ఏమిటి అంటే, నీవు తప్పు చేస్తున్నావు. ధూపాన్ని చేత పట్టుకొని ఎక్కడ కానీ నీవు పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళవద్దు. ఆ మాట యాజకుల ద్వారా తాను విన్న తరువాత ఉగ్రరూపమును చూపించి వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. దేవుడు తీర్పు తీర్చాడు. అతని నుదుట కుష్ఠవ్యాధి పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి వచ్చిందో తెలిసిపోయాది. అక్కడ వారి చేత తరుమబడిపోయాడు. ఒక ప్రత్యేకమైన ఇంటిలో ఉండిపోయాడు చచ్చిపోయేంత వరకు కూడా. ఇతనికి తెలుసు ధర్మశాస్త్రం, ఇతనికి తెలుసు యెహోవా దేవుడు, ఇతనికి తెలుసు యాజకుల పని ఏమిటో, ఇతనికి తెలుసు తాను చేసే పని తాను చేయకూడదని, అహరోను సంతతి వారు చెయ్యాలి అని. ఎక్కడ పోయింది ఈ బుద్ధి? ఎక్కడ పోయింది జ్ఞానం? ఇటువంటి విషయాలలో బుద్ధి లేనివాడు, జ్ఞానము లేనిటువంటి వాడు, ఇలాంటి వ్యక్తికి సరిపోతుంది ఈ వాక్యం. బండల మీద గుర్రములో పరిగెత్తున, అట్టి స్థలములు ఎద్దుల చేత దున్నగలమా? ఈ మాట సరిపోతుంది ఆ వ్యక్తికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా ఎక్కడ కానీ మనం ఒక నిర్లక్ష్యం అనేటువంటిది మన ఆత్మీయ జీవితంలో మనం చూపించకూడదు. దేవుని యొక్క వాక్యం అనేకమైన రూపములలో మనను సంధించేటప్పుడు ప్రతి వాక్యానికి మనం పూర్తిగా విధేయత కలిగి ఆ చొప్పున మన బ్రతకటానికి ప్రయత్నిస్తే నీ అసంపూర్ణతలో నుండి ఒక సంపూర్ణతలోనికి నీ వెళ్ళిపోగలుగుతావు. దైవవాక్యాన్ని మనం వినుచుండి కూడా ఆ వాక్యాన్ని బట్టి మన బ్రతకడం అనేది ఎప్పుడైతే మనం అవకాశం అనేది ఇవ్వలేకపోతామో అప్పుడు మన జీవితంలో ఒక అసంపూర్ణులుగానే మిగిలిపోతాం. మన దేవుడు ఎవరు? ఆయన సంపూర్ణుడు. ఆయన బిడ్డలమైన మనం ఆయన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా మనము జీవించాలి. అదే దేవుడు మన నుండి ఆయన కోరుకోదగినటువంటిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ రోజుల్లో యేసయ్య చెప్పాడు, రాను వారు వస్తారు, నన్ను పట్టుకుంటారు, మీరంతా చెదిరిపోతారు. వెంటనే పేతురు, అటువంటిది ఏది జరగదండి. దేవుడన్నాడు, అసలుకు మీరే నేనెవరో మీరే చెబుతారు, నన్ను మీరు ఎరగను అని. పేతురు అన్నాడు. పేతురుతో పాటు శిష్యులు అన్నారు, మీకోసం కావాలంటే మా ప్రాణమే ఇచ్చేస్తాం, చనిపోవటానికి కూడా సిద్ధం. ఒక పేతురే కాదు ఆ మాట అనేది, అతనితో కలిసి శిష్యులు కూడా అనగలిగారు. చూడండి, ప్రభు చెప్పాడు, కోడి కూస్తుంది, అప్పుడు తెలిసొస్తుంది. ఏమని తెలుసా? 3 సార్లు నేనెవరో నీకు తెలియదు అని నీవే చెప్పగలుగుతావని. ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం వచ్చిన తర్వాత చెదిరిపోయారు. దేవునికి ఎంతో దూరంగా నడుస్తున్నాడు పేతురు. అయితే ఒక చిన్నది అడిగింది. 3 పర్యాయములుగా అడగబడడం
ఆయన ఎవరో నాకు తెలియదండి. వెంటనే ప్రభువును తీసుకుని వెళ్ళుచూ ఉండే సందర్భములో కూడి కూత కూసింది. పేతురు వైపు చూశాడు. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. పశ్చాత్తాపపడ్డాడు. దేవుని కోసం చావటానికైనా సిద్ధమని ఇదే నోటితో చెప్పినటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏం పేతురుకు జ్ఞానము లేదా? తెలివి లేదా? తన వరకు వచ్చే లోపల ఎక్కడ పోయాది? జీవితంలో మనం కూడా అంతే. ఒక్కొక్కసారి ఇతరుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు ఇస్తూ ఉంటాం. మనమిచ్చే జాగ్రత్తలు తీసుకున్నవారు ఈమెడ ఎంత మంచిది, ఎంత తెలివి కలిగినది, ఎంత జ్ఞానం కలిగినది, నా మేలుకోరి ఎన్ని నాకు మెలకువలు ఇస్తున్నది అని ఇతరులు అనుకునేటట్టుగా చాలా జాగ్రత్త ఇస్తూ ఉంటావు. నీ వరకు వస్తే అదేమీ ఉండదు. అందుకే బండల మీద గుర్రములు పరిగెత్తున, అట్టి స్థలములో ఎద్దుల చేత దున్నించడం జరుగుతుందా? అదే మన దృష్టికి వస్తే ఏ బుద్ధి లేని వ్యక్తి ఆ పని చెయ్యొద్దు అని అంటాం. ఇది లోక విషయాలు. ఆత్మీయ విషయానికి వచ్చిన తర్వాత ఎక్కడైనా మన బలహీనమయ్యే పరిస్థితుల్లో ఎక్కడ పోయింది మన జ్ఞానం, మన బుద్ధి? పాపం వలన వచ్చే జీతం మరణం, శాపం, శిక్ష, నరకం, మోక్షం ఉండదు. ఈ విషయాల్లో మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఇతరులకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? లోక విషయాల్లో జ్ఞానము, తెలివి, బుద్ధి ఉంది. మన వరకు వచ్చే లోపల ఏమైంది? ఆలోచించు. బైబిల్ ఏమంటుంది తెలుసా? బైబిల్ ఒక మాట అంటుంది. హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం మీరందరూ తీసి చూడండి. హెబ్రీ 10:26. బైబిల్ ఒక మాట చెబుతుంది అక్కడ. చదువు తల్లి. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ. చూడండి, హెబ్రీ 10:26లో ఏం చెప్పబడుతున్నది? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము తెలిసి కూడా మనము తప్పు చేస్తే అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా మనం తప్పు చేసేస్తాం. ఒక్కొక్కసారి ఇది చెయ్యకూడదు ఆ బుద్ధి మనకుంది, ఉండి కూడా ఆ బుద్ధి ఉండి కూడా మనము తప్పు చేస్తాం. సత్యాన్ని గురించిన అనుభవం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సత్యం ఎవరు? యేసుని క్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సత్యమును గురించిన అనుభవం ఉన్నప్పటికీ కూడా బుద్ధిపూర్వకంగా మనుషుడు ఏం చేస్తున్నాడు? పాపం చేసేస్తున్నాడు. అలా పాపం చేస్తే అదే అధ్యాయం 29వ వచనాన్ని నీవు చూడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి చూడు. బుద్ధిపూర్వకంగా ఎవరు తప్పు చేస్తారో, సత్యాన్ని గురించిన అనుభవము తెలిసి కూడా ఎవరు తప్పు చేస్తారో అలాంటి వారు మీ యొక్క కాలు ఎత్తి క్రీస్తుని కింద పడేసి మీ కాలుతో తొక్కినంత బైబిల్ చెబుతుంది. ఇక్కడ కూర్చున్న మన జీవితంలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా తెలిసి పొరపాటు మనం చేస్తున్నామంటే యేసుక్రీస్తుని కింద పడేసి నీ కాలు ఎత్తి తొక్కేస్తున్నావు. ఆయన ప్రేమను తొక్కేస్తున్నావు, ఆయన రక్షణ తొక్కేస్తున్నావు, ఆయన భక్తిని తొక్కేస్తున్నావు, ఆయన ఆత్మీయతను తొక్కేస్తున్నావు.
ఇది న్యాయమా? ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే మనస్సాక్షిని చంపుకొని బుద్ధిపూర్వకంగా మన వెనకటి రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో, ముందున్న రోజుల్లో ఎవరు ఏ తప్పు చేసినా నీ కాలుతో క్రీస్తుని తొక్కినంత. ఇది న్యాయమా? తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని దేవుని పిలుపు నీకొచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద ఒక మనిషికి ఏది అవసరమై ఉన్నదో నువ్వు అడిగినా అడక్కపోయినా సమస్తాన్ని దేవుడు నీకిచ్చి నిన్ను పోషించే సందర్భములో నీవు ఈ రోజున బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ కాలు ఎత్తి యేసుక్రీస్తు ప్రభువుని తొక్కేస్తున్నావు అని దాని అర్థం. ఒకవేళ అది నీ జీవితము గుండా జరుగుతూ ఉంటే నువ్వు పశ్చాత్తాపపడవలసిన వ్యక్తివి, నువ్వు మార్పు చెందవలసిన వ్యక్తివి. ఇటువంటి మాటలు వినుచున్నప్పుడు భయపడవలసిన వ్యక్తివి, జీవితాన్ని దిద్దుకోవలసిన వ్యక్తివి, జీవితాన్ని సరిపెట్టుకోవలసిన వ్యక్తివి. అటువంటి పరిస్థితి ఇంకెప్పుడు కూడా నా జీవితంలో జరగకుండానట్లు దేవా నన్ను జాగ్రత్తగా నీవు నడిపించు తండ్రిని నీవుగా దేవునికి సమర్పించుకోవలసిన వ్యక్తివి. అది జీవితంలో జరుగుతున్నదా? ఆలోచించు. ఎక్కడ కానీ తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేయొద్దు. అలా చేస్తే నేరం, అదే ఒక ఘోరం అవుతుంది. చివరికి నీ పాదాల క్రింద ఉన్న పాతాళములోనికి వెళ్ళి చావని నీ ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోతుంది. ఇంత బ్రతుకు బ్రతికి ఆ పరలోకాన్ని పోగొట్టుకొని అక్కడికి నీ వెళ్ళిపోతున్నావంటే ఈరోజు నిన్ను నీవు ఎంత మోసపరుచుకుంటున్నావో ఒక్కసారి నీవు ఆలోచించు. బండల మీద గుర్రాలు పరిగెత్తునా అట్టి స్థలములో ఎద్దుల చేత దున్నటానికి వీలు ఉంటుందా? నీ బుద్ధి జ్ఞానం అలా చెయ్యొద్దంటావు. నీవు చేసేటువంటి పొరపాట్లు బట్టి దాని విషయంలో బుద్ధి జ్ఞానము లేకపోవడం, ఇదే ఈరోజు క్రైస్తవ సమాజం చేసే పెద్ద తప్పు. మీకు తెలిసిన మాటే, యోనా 1వ అధ్యాయం మీరు ఒక్కసారి చూడండి. యోనా 1వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తే బైబిల్ ఒక మాట చెబుతుంది. అక్కడ యోనా 1:12లో ఏమి చేయవలెనని అడుగగా యోనా, ఈ మాట మీరు వినాలి, నన్ను బట్టియే, చూడండి, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలుసు. యోనా బుద్ధి, యోనా జ్ఞానం తన వరకు వచ్చేలోపల అది పని చేయలే. యోనా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. దేవుడు మాట్లాడాడు, యోనా నినివే పాడైపోయాది, దిద్దుబాటుతో కూడిన బోధ చేయి వారికి, లేకపోతే ప్రమాదం ఉందని వారికి చెప్పు. దేవుని మాట తీసుకున్నవాడు దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోయాడు. ఎక్కడ పోయింది యోనా బుద్ధి జ్ఞానం? దేవుడు చెప్పిన మాటను బట్టి తన బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అయితే తర్షీషుకు వెళ్ళిపోయాడు. ప్రయాణం చక్కగా, సవ్యంగా, సాఫీగా, సమాధాన సంబంధంగా యోనా ప్రయాణం సాగిందా? లేదే. ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రయాణానికి ఎదురైంది పెద్ద తుఫాను. చిట్టు చివరికి ఓడలో ఉన్న నావికుడే చెప్పాడు, ఏ నిద్రపోతా లే. వారి మాటలు ఘాటైన మాటలు. ఎవడు నీవు? ఎవడు నీ దేవుడు? ఎక్కడికి వెళుతున్నా? ఏంటి నీ పరిస్థితి? ఈ తుఫాను నా వలననే వచ్చింది, ఈ తుఫాను నా వలననే వచ్చాది. ఈరోజు మన జీవితంలో కూడా మళ్ళీ మనం గ్రహించాలి. మన తెలివి, మన జ్ఞానం మన వరకు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవా
నేను అక్కడికి వెళ్తానయ్యా. అది జ్ఞానం, అది తెలివి, అది బుద్ధి. అయితే దేవుడు చెప్పినటువంటి విషయంలో బుద్ధి జ్ఞానాలు లేనివాడుగా ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. యోనాకు సరిపోదా ఈ మాట? బండల మీద గుర్రములు పరిగెత్తున సరిపోదా యోనాకు? అట్టి స్థలములో ఎద్దుల చేత దున్నదగున సరిపోదా? ఇటువంటి లోక విషయాల్లో హెచ్చరికిస్తాం. మన ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు మన బుద్ధి జ్ఞానం పని చెయ్యదు. ఇక్కడ యోనాకు పని చేయలేదు. నీ దేవుని సన్నిధిలో ఉన్నా, ఆయన స్వరం విన్నా, ఆయన నినివే పట్టణానికి వెళ్ళి బోధించమన్నాడు. బుద్ధి జ్ఞానము కలిగిన వాడైతే తప్పనిసరిగా వెళ్ళిపోతాడు. ఆత్మీయ విషయాల బుద్ధి జ్ఞానము యోనాకు లేకపోయాది. వెళ్ళిపోయాడు. తర్షీషుకు ఒప్పుకుంటున్నాడు, నా వలననే నన్ను వేసేయండి సముద్రములో. జీవితంలో ఎప్పుడు కానీ యోనా ఎప్పుడు తన తప్పుని తెలుసుకోగలిగాడు, మన జీవితంలో కూడా మన తప్పులు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది? నా జీవితంలో ఎక్కడో నా ప్రవర్తనలో వ్యత్యాసం అనేది రాగలింది కాబట్టే ఈ సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నీ బుద్ధి జ్ఞానం పని చెయ్యాలి. అప్పుడే మన జీవితాలు చక్కపరుచుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. బైబిల్ కూడా మనకు అదే తెలియపరుస్తుంది. చూడు, సౌలు ఎవరో కాదు, అతడు దేవుని యొక్క ఆత్మాభిషేకము పొందుకున్నవాడు, ఒక నూతనమైన మనస్సు కలిగిన వాడు. ప్రవక్తలలో కూడా కలిసినప్పుడు సౌలు ప్రవక్త అని ఆ విధమైన వదంతి కూడా పుట్టుకుని వచ్చేసాది. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించినవాడు. అతని జీవితం చాలా చక్కగా సవ్యంగా సాగిపోయాది. ఒక్కరోజు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో దేవుడు ఎవరిని గురించి మాట్లాడాడు? సౌలును గురించి మాట్లాడాడు. సమూయేలు, సౌలు నా ఆజ్ఞలను అనుసరించక వెనుక తీశాడు కాబట్టే అతని విషయంలో నేను ఎంతో పశ్చాత్తాపపడుతున్నానని దేవుడైన వాడు ఒక మానవుని గురించి మరో మానవునికి చెప్పి దుఃఖపడిపోతూ ఉన్నాడు. చూడు, పరమందున్న దేవాతి దేవుడు భూమి మీద ఉన్న సమూయేలుతో సౌలును గురించి బాధపడిపోతూ ఉంటున్నాడు. బైబిలు వాక్యములో చూడగలిగితే సౌలు యొక్క జీవితములో దేవుని ఆజ్ఞలు తాను అనుసరించక వెనక్కి వచ్చాడు. ఎక్కడ పోయింది అతని బుద్ధి? ఎక్కడ పోయింది అతని జ్ఞానం? ఇతరమైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకునేటువంటి ఆ వ్యక్తి తన వరకు వచ్చే లోపల ఎక్కడ పోయాది? చివరికి సౌలు యొక్క జీవితాన్ని చూడగలిగితే పరిశుద్ధాత్మ తనలో నుండి పోగొట్టుకున్నాడు, దురాత్మ తనలోనికి రావడం జరిగిపోయాది. దావీదు వాయిద్యమును వాయించుచున్నప్పుడు సౌలులో ఉన్న దురాత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయేనని బైబిలు చెబుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న ఒక వ్యక్తిలో దురాత్మ ప్రవేశించి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాది అంటే ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం, దేవుని ఆజ్ఞలను అనుసరించక నేను వెనుక తీయడము మంచిది కాదు అని బుద్ధి కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా తన జీవిత విషయములో జరిగే లోపాలను సరిపెట్టుకుని సరిచేసుకుని అతడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వ్యక్తి అయితే తన తెలివి, తన బుద్ధి, తన జ్ఞానము తన దగ్గర పనిచేస్తున్నది అని చెప్పడంలో సందేహము లేదు. అయితే అక్కడ మాత్రం తన వరకు వచ్చే లోపల ఆత్మీయమైన విషయాలలో బుద్ధి లేనివాడయ్యాడు, జ్ఞానము లేనివాడైపోయాడు. ఈరోజు నీ జీవితం ఎప్పుడూ అలా ఉండకూడదు, ఎప్పుడూ అలా ఉండకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చెప్పబడే దేవుని వాక్యం మన జీవితానికి ఎంతో విలువని తెచ్చిపెట్టేది. అందుకే
మళ్ళీ మనం ఎల్లప్పుడూ కూడా స్వపరీక్ష చేసుకుంటూ జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను మళ్ళీ చెబుతా, యేసుక్రీస్తు ప్రభు నేడైనా రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు. యేసు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరిని ఆయన తీసుకువెళ్ళుతాడు తెలుసా? యోహాను ఒక మాట అన్నాడు, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది, ఏం పొందుడి? మారు మనసు పొందుడి అన్నాడు. ఒకవేళ మారు మనస్సే పొందకపోతే గొడ్డలి చెట్ల వేరడ ఉంచబడి ఉన్నది, అది కొట్టబడి భూమికి వరిగిపోతుంది, సూర్యరశ్మి చేత ఎండిపోతుంది, అగ్నిలో వేయబడుతుంది, బూడిదగా మార్చబడుతుంది, గాలి వీస్తుంది, గమ్యము ఎరుగకనే ఎగిరిపోతుంది. దాని అంతిమ దుర్భర పరిస్థితి ఆ విధంగా ఉండగలుగుతుందని చక్కగా విడమరిచి విశదీకరించి యోర్దాను యొక్క నదీ ప్రాంతములో ఉన్నటువంటి పరిసయ్యులేమి, శాస్త్రులేమి, సద్దూకయులేమి, హెరోదీయులేమి, సన్హెద్రి సభకు సంబంధించిన వ్యక్తులేమి, యూదా మతగురువులేమి, ధర్మశాస్త్రోపదేశకులేమి, నానా వివిధ తరగతులకు సంబంధించిన వ్యక్తులకు యావత్ మందికి కూడా ఆ రోజున ఇటువంటి బోధన యోహాను చేయగలిగాడు. యోహాను జీవించిన కాలములో ఒక ఆత్మీయమైన విప్లవం అనేది పుట్టుకుని వచ్చేసారి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మారు మనసు ఎవడైతే పొందుతాడో వానికే పరలోక రాజ్యము. బుద్ధి జ్ఞానం అనేటువంటిదే ఆ రోజుల్లో ఆ పరిసయ్యులు శాస్త్రులు వారికి ఉంటే ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొందేటుడు వ్యక్తే. అయితే ఆ రోజుల్లో వారికి ఆ మారు మనసు పొందేటుడు బుద్ధి జ్ఞానము లేదు వారికి. ఆ రోజంతా వీరంతా తిరుగుబాటుదారులుగానే ఉండగలిగారు. యోహాను తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, మారు మనసు పొందుని చెప్పగలిగాడు. యేసుక్రీస్తు తర్వాత పేతురు వచ్చాడు, మారు మనసు పొందుని చెప్పగలిగాడు. పేతురు తర్వాత పౌలు వచ్చాడు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని ఆ రోజుల్లో పౌలు కూడా చెప్పగలిగాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. ఎవడు మారు మనసు పొందగలుగుతాడో, ఎవడు దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ఉండగలుగుతుందో అలాంటి వారికి దేవుని రాజ్యము ఉంటుందని బైబిల్ ఖచ్చితంగా తెలియపరుస్తుంది. ఇటువంటి విషయంలో బుద్ధి ఉండాలి, ఇటువంటి విషయంలో జ్ఞానం ఉండాలి, ఇటువంటి విషయంలో తెలివి ఉండాలి. లోక విషయాల్లో కాదు, ఇవి బోధించాలి. ప్రతి వ్యక్తిని దేవుని రాజ్యానికి సిద్ధం చేయాలి. అదే నీ బోధగా ఉండాలి, అదే నీ నోటి నుంచి వెలువడే మాటగా ఉండాలి. బ్రతికినంత కాలం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుని రాజ్యానికి సిద్ధం చేయాలి. ఇది దిద్దుబాటు కాలం కాదు, ఇది సిద్ధపాటు కాలం. ఇది సిద్ధపాటు కాలం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే రోజులు ఉన్నాయి. అసలు నువ్వు నమ్ముతావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఉందిని మీరు నమ్ముతారా? నమ్మేవారు చేయొద్దండి. వస్తాడు కదా, వస్తాడని ఎవరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు వస్తే ఎంతమంది ఎత్తబడతారు? చేయొద్దండి, కాపీ కొట్టద్దండి. ఇప్పుడు యేసు వస్తే ఎంతమంది మీరు ఎత్తబడతారు? ధైర్యం చాలదు. దీంట్లో బుద్ధి ఉంది, దీంట్లో జ్ఞానం ఉంది, లోపల మనసాక్షి ఉంది. ఏ అమ్మాయి ఎందుకు ఎత్తుతావు? అదే గద్దించేస్తావు నిన్ను. అంత యోగ్యుడా, అంత యోగ్యురాలా? దేవుడు కోరుకున్నంత శుద్ధత నీలో ఉందా? అంత సిద్ధపాటు నీకుందా? ఇంకా నీ లోపల ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా. మనసాక్షి నిన్ను గద్దించినప్పుడు ఎత్తే నీ చెయ్యి కిందికే పోతుంది. ఎంతకాలం ఇలా బ్రతుకుదాం? ఎంతకాలం ఇలా జీవిద్దాం? ప్రభువునందు ప్రియమైన వద్దు. ఆత్మీయ విషయాల్లో మెలకువ కలిగి దేవుడి నీకు ఇచ్చిన బుద్ధి జ్ఞానాలు నీ జీవితానికి ఉపయోగించుకొని నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవటానికి ప్రయత్నించే వ్యక్తిగా నీవు ఉంటావు. యేసయ్య అదే నిన్ను కోరుకోదగినటువంటిది. ఈ రాత్రికాల సమయమందు చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నా, బండల మీద గుర్రములో పరిగెత్తునా, అట్టి స్థలములో ఎవడైనా ఎద్దులతో దున్నగలడా?
అదే నీ కంటికి కనిపిస్తే నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు బుద్ధి ఉందా? అది హాని వస్తుంది, పడిపోతుంది. ఎవడైనా బండ మీద దున్నుతాడా, విత్తనం వేస్తాడా, పంట వస్తుందా? నీకు బుద్ధి లేదా? ఇటువంటి లోక విషయాల్లో చాలా హెచ్చరికలిచ్చి మందలించి గద్దిస్తాం. ఆత్మీయ విషయాలకు వచ్చిన తర్వాత నీలో ఈ లోపం, నీలో ఈ తప్పుంది, దీనివల్ల నీకు ప్రమాదం ఉంది, హాని ఉంది, పరలోకం రాదు నీకు, నువ్వు నరకానికి వెళ్ళిపోతా. వీటిలో ఎందుకు లేదు మనకు బుద్ధి జ్ఞానము? వీటిలో కూడా మనకు ఉండాలి. అప్పుడే మన జీవితం చక్కగా దేవునిలో చక్కపరచబడటానికి, నడవటానికి, జీవించటానికి అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారిగా లేచి నిలచి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన బుద్ధి జ్ఞానాల్ని బట్టి ఆత్మీయమైన విషయములో నిన్ను నీవుగా నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకోవటానికి ప్రయత్నించే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. లోక విషయాల్లో ఎన్నిటికో మనం ఇస్తూ ఉంటాము హెచ్చరికలు. మనమిచ్చే హెచ్చరికలు ఇతరులు విన్నప్పుడు ఈమె ఎంత తెలివి కలిగినది, ఎంత బుద్ధి కలిగినది, ఎంత జ్ఞానం కలిగినది, నా జీవితంలో ఎదురయ్యేటువంటి విపత్తుల నుంచి తప్పించేటువంటి చక్కని మాటలు చెప్పగలిగాది. లోక సంబంధమైన విషయాల్లో ఉంటున్నాయి. అయితే మనం ఎక్కడైనా కాలు జారి, ఎక్కడైనా మనం పడిపోయి, ఎక్కడైనా మనము జారిపోయి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మనం చేసినప్పుడు అప్పుడు మన బుద్ధి జ్ఞానం మన దగ్గర ఎందుకు పని చేయలేదు అని దేవుడు ఈ రాత్రి మనకిచ్చేటువంటి హెచ్చరిక ఈ రోజున. అలాగ నీ జీవితంలో ఎక్కడైనా తొట్టిల్లిన పరిస్థితి ఉంటే, ఎక్కడైనా నీ జీవితంలో తొట్టిల్లిన పరిస్థితి ఉంటే దయచేసి నీ పెదవులు విప్పి ప్రార్థన చెయ్యి. నీ పెదవులు విప్పి ప్రార్థన చెయ్యి. దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎవరు కానీ మౌనంగా ఉండవద్దు. నీకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఎక్కడ కానీ దుర్వినియోగం చేసుకోవద్దు. నీ మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. నీ మీద దేవునికి ఎంతో కనికరం ఉంది. ఆయన దృష్టిలో నీ జీవితం ఒక విలువైనదిగా, వాక్యానుసారమైనదిగా ఉండాలని ఆ దేవాది దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఆయన కోరిక నీ పట్ల ఏదైతే ఉందో అది నాలో జరగటానికి సాయం చేయదండి. ఎన్నోసార్లు బుద్ధిపూర్వకంగా తప్పు చేశాను. సత్యాన్ని గురించిన అనుభవం నాకు తెలిసి కూడా నేను తప్పు చేసేశాను. ఆ విషయంలో నాకు బుద్ధి జ్ఞానము లేనిదానిగా, లేనివాడుగా బ్రతకగలిగా. అందుకే ఇటువంటి కార్యాలు చేయటను బట్టి నేనే కాలు ఎత్తి తొక్కే వ్యక్తినిగా నేను సిద్ధపడ్డాను. ఆ పరిస్థితి నా జీవితంలో లేకుండా దేవా నాకు మంచి బుద్ధి జ్ఞానాన్ని దయచేసి జాగ్రత్తగా నా తండ్రి నా బ్రతుకు నడిపించుకోవటానికి ఆ కృప నాకు దయచేయి తండ్రి. అమ్మా, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అయ్యా, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ అంతరంగంలో జరుగుచున్న ఆవేదన, నీ యొక్క వాస్తవమైనటువంటి జీవితాన్ని దేవుని దగ్గర తెలియపరుచుకుని ప్రార్థించేటువంటి ప్రార్థన దేవాతి దేవుడు తప్పనిసరిగా చూస్తూ వింటూ ఉన్నాడు.
అని నీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేయటానికి ఆయన మంచి మనస్సు కలిగిన వాడై ఉంటున్నాడు. పరమతండ్రి అయిన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మాకు అందించిన వాక్యం బండల మీద గుర్రములు పరిగెత్తునా, ఆ విధముగా వాటికి హాని కలుగుతుంది. అట్టి స్థలములో ఎద్దులతో ఎవడైనా దున్నగలడా? ఫలము లేని ఒక నిష్ఫలమే తండ్రి. వీటిలో ఉంది మాకు జ్ఞానం, అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణమని వాటి విషయాల్లో మాకు బుద్ధి జ్ఞానము లేనివారుగా ఎంతోమంది ఈ రోజున జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితులు జీవితములో జరగకుండునట్లు ప్రతి ఆత్మ విషయములో మమ్ము మేముగా మా జీవితాలను కాపాడుకుంటూ సాగిపోయేటువంటి ఆ కృప మా అందరికీ మీరు దయచేయండి. మీ సన్నిధిలో ప్రార్థించిన, కళ్ళలో కన్నీళ్లు పెట్టుకున్న, మనసంతా కూడా విరిగి నలిగిన, పశ్చాత్తాపాన్ని కనపరిచిన ప్రతి బిడ్డను ఈ సమయమందు మీ దృష్టికి తెస్తున్నాను తండ్రి. మీ బిడ్డల యొక్క జీవిత విషయంలో తమ విషయములో తామే బాధ్యత కలిగిన వారై మీరిచ్చినటువంటి బుద్ధి జ్ఞానముల చేత తమ యొక్క జీవితాలను సరిచేసుకుంటూ సరైనటువంటి క్రమ పద్ధతిలో నడిపించుకునేటువంటి ఆ కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు ఆశించి కోరుకునేటువంటి ఆత్మీయత వినిపించిన వాక్య ఆధారాన్ని బట్టి ప్రతి బిడ్డకు కలగటానికి సహాయం చేయండి. మీ దీనదాసుడైనటువంటి ప్రసాద్ గారిని మీ చేతులకు అర్పిస్తున్నా, తన కుటుంబాన్ని మీ చేతులకు అర్పిస్తున్నా. సంఘ పరిచర్య, సేవా పరిచర్య సంవత్సరములు గడిచే కొలది ఒక అత్యున్నతమైన స్థాయికి మీరు తీసుకుని వెళ్ళండి. మంచి ఆలోచనలు మీరు ఇవ్వండి. నూతన సంవత్సరములో నూతనమైన కార్యాలు ప్రారంభించి ఉండగా అవన్నీ కూడా తండ్రి మీ నామ మహిమార్థకంగా సవ్యంగా జరగటానికి కృపను మీరు చూపమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నా. నిదాసుని తండ్రి మరింతగా ఫలభరితుణ్ణి చేయండి తండ్రి. మీ కుమారుని యొక్క జీవితములో ఎదురయ్యేటువంటి పోరాటాలు ఎన్ని ఉండినా అది మనుష్యుల ద్వారా కానీ అపవాది ద్వారా కానీ అవి ఏవై ఉన్నప్పటికీ కూడా మీ బిడ్డ పక్షమున మీరు యుద్ధం చేసి విజయాన్ని మీ బిడ్డకిచ్చి ఒక శాంతియుతమైన వాతావరణములో మీ బిడ్డను మీరు నడిపించమని మీ దాసునిగా ప్రార్థిస్తూ ఉంటున్నా. దేవా, మీ బిడ్డక జీవిత భవిష్యత్తులో తన ఎడల నీకున్న మీ ఉన్నతమైన ఉద్దేశములు ప్రతిదీ తనకు మేలుగా చేయమని మీ దాసునిగా ప్రార్థిస్తున్నా. ఉన్నటువంటి దేవుని యొక్క ప్రతినిధులు, వారి కుటుంబములు, వారి సంఘములు, వారి సేవను కూడా మీరు ఆశీర్వదించి క్షేమముతో నింపండి. దైవవాక్యాన్ని విన్నటువంటి భక్తి కలిగిన బిడ్డలైన మీ బిడ్డలందరినీ కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆశీర్వదించండి. వారి గర్భాన పుట్టిన వారి పిల్లలందరినీ మీరు దీవించండి. మీ బిడ్డలు ప్రతి ఆత్మ సంబంధమైన విషయమును జ్ఞానమును బుద్ధిని కలిగి జీవించే ఆ గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేసి మీరు పంపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.